ఎటువంటి మహిమలైనా సరే విశ్వపరమైన చట్టాలకు నియమాలకు లోబడి పనిచేస్తుంటాయి అంటారు అవతార్ మెహర్ బాబా. ఇక్కడ ఆంతరిక భూమికలకు చెందిన నియమాలను బాహ్యంగా వినియోగిస్తారు. అద్భుతాలని ఎందుకంటాం? భౌతిక ప్రపంచ చట్టాలు నియమాలు ఆధారంగా వీటిని వివరించలేము కనుక. మనకు తెలియకుండా ఉన్న నియమాలు తెలిసి ఉన్న నియమాలను మరుగుపరుస్తాయి. అంతేకాని మహిమలు అంటే గందరగోళం సృష్టించేవి, నియమ విరుద్ధమైనవి కావు. మనకు తెలిసి ఉన్న సహజమైన నియమ నిబంధనలను ఉల్లంఘించేవి కావు. అయితే అన్ని నియమాలకు అతీతమైనది, అన్నిటినీ అదుపు చేసేది భగవంతుని దయ మాత్రమే. అది ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తుంది. అందుకే మెహర్ బాబా అంటారు, అకాలమైన శారీరక స్వస్థత చేకూర్చడం వల్ల ఆధ్యాత్మిక స్వస్థత వెనుకబడిపోతుంది. శారీరకమైన బాధలను ఇష్టతతో అనుభవించినట్లయితే ఆధ్యాత్మిక స్వస్థతను స్వీకరించడానికి అర్హత లభిస్తుంది. వాటిని భగవంతుడిచ్చిన వరముగా భావిస్తూ హుందాగా స్వీకరించి అనుభవించినట్లయితే అది తరగని సంతోషానికి దారితీస్తుంది. మెహర్ బాబా చేసే గొప్ప అద్భుతం ఏమిటంటే మానవాళి చైతన్యమును మార్చడమే. బాబా మామూలు మహిమలంటే ఇష్టపడేవారు కాదు. అవి ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం కావంటారు. ఒక పర్యాయం ఒక వ్యక్తి బాబా వద్దకు వచ్చాడు. చిన్నప్పుడు అతను బాబాతో కూడా చదువుకున్న స్నేహితుడు. బాబా ఆధ్యాత్మికంగా గొప్పవాడయ్యాడని, అందుచేత తాను నమ్మాలని ఉందని బాబాతో అన్నాడు. అయితే తన గొప్పదనం నిరూపిస్తూ ఏదైనా మహిమ చేస్తే నమ్మగలనని అన్నాడు. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారమని, ఇంతలో అంత పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదని, బాబా ఆధ్యాత్మిక స్థితిని నమ్మలేకుండా ఉన్నానని చెప్పాడు. అంతా విన్న బాబా ఒక తమాషా చేశారు. ఎదురుగా ఉన్న బల్ల ముందు కూర్చోమన్నారు. బల్లపై ఉన్న కలం తీసుకుని తాను చెప్పే విషయాలు కాగితంపై వ్రాయమన్నారు. మహిమ చేయమంటే చెప్పింది రాయమంటాడేమిటి అనుకుంటూ ఆ వ్యక్తి అయిష్టంగానే కూర్చున్నాడు. కలం అందుకోబోతుండగా కలం సిరాబుడ్డి పేపరు గాలిలోకి లేచిపోయాయి. అతని తలపై నాట్యం చేయసాగాయి. అంతే, అది చూసి అవాక్కైపోయాడు. వెంటనే బాబా పాదాలపై పడి, బాబా, నువ్వు నిజంగా మహిమ గలవాడివే, ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. అప్పుడు బాబా ద్వారం వైపు చూపిస్తూ, ఈ పని నిన్ను ఆకట్టుకుని ఉంటే నువ్వు ఉండవలసినది ఇక్కడ కాదు, వీధి చివర ఇంద్రజాలకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అతడి పనులు చేయగలడు అని బుద్ధి చెప్పి పంపించారు. మరొకసారి ఒక వ్యక్తి బాబా వద్దకు వచ్చి, ముందుగా నువ్వు మహిమ ఏదైనా చేసినట్లయితే నేను నీకు మొక్కగలను అని తన కోరిక బయటపెట్టాడు. సమాధానంగా బాబా ఇలా అన్నారు, చెయ్యను, ప్రేమలో వ్యాపారం కుదరదు, ఇది సరుకులు కొనే స్థలం కాదు. అల్హజ్ విరి అనే సూఫీ గురువు అంటాడు కదా, ప్రారంభకుడు మహిమలు పొందాలనుకుంటాడు, కానీ జిజ్ఞాసి మహిమలనిచ్చేవాడు కావాలని కోరుకుంటాడు. జీవితమే గొప్ప అద్భుతం. ఆత్మపరంగా జీవించడమే మహిమలలోకెల్లా గొప్ప మహిమ అని చెప్పవచ్చును. అవతార్ మెహర్ బాబాకి జై.